హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫోర్త్ లెసన్ చూద్దామండి. అమ్మ జ్ఞాపకాలు. ఓకేనా అండి? అమ్మ జ్ఞాపకాలు. ఇకనండి కృష్ణమూర్తి యాదవ్ అండి. కృష్ణకి వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం అండి. కృష్ణకి వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం అండి. ఓకేనా? అందుకని కృష్ణమూర్తి అమ్మ జ్ఞాపకాలు అనే లెసన్ని రాశాడండి. ఓకేనా? ఇయర్ ఏంటండి? 1940 2004. 1940 2004 అండి. ఇతివృత్తం ఏంటండి? మాతృప్రేమ అండి. అమ్మ అంటే ఏంది? మాతృప్రేమ. ప్రక్రియ అండి వచన కవిత. ఓకేనండి? వాళ్ళమ్మ గురించి ఇలా కవితలు రాస్తాడండి, వచన రూపంలో రాస్తాడండి. ఓకేనా? వచన కవిత అంటే ఫ్రీ వర్స్ అండి, అంటే ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చిందండి. ఓకేనా అండి? ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది ఇది వచన కవిత. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రీ వర్స్ అంటారండి. ఓకేనా? పద్య గేయాలు ఛందస్సు మాత్రగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా ఉంటాయండి వాక్యాలు. మాత్రగణాల నియామకం అనేది ఉండదు, స్వేచ్ఛగా మరియు భావయుక్తంగాను ఉంటుందండి. ఈ పాఠం శబ్నం అనే కవితా సంపుటిలోనిదండి. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా వచన కవితలే కదండి, అందుకని శబ్నం అనేది ఒక కవిత సంపుటి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో జన్మించాడండి. ఓకేనా? తొలి కవిత తొక్కుడు బండ. ఓకేనండి? ఫస్ట్ కవిత తొక్కుడు బండనండి. తర్వాత రెండవది శబ్నం అండి. ఓకేనా? బండ తొక్కితే శబ్దం వచ్చింది అన్నట్టు అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా? ఎస్. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి అంటే కొన్ని గ్రామర్ పాయింట్స్ చూద్దామండి. పళ్ళు. ఓకేనండి? పళ్ళు ఎట్లుంటాయండి? అమ్మ పళ్ళు పాల బలపాలు లాగా తెల్లగా ఉంటాయి. ఓకేనండి? ముగ్గులు ఏ విధంగా ఇస్తుంది? అద్దకపు చీర అని. దొరల బిడ్డలు అంటే ఎవరండి? తెల్ల కుందేళ్ళు. అమ్మ అంటే అవతార మూర్తి అండి. గెంటీలు అంటే గంటీలు. ఓకేనండి? గడియారంలో లోలకం లాగాను ఊగేవి, అంటే చెవులకు పెట్టుకునేటి. అమ్మ అండి నేత చీరలే కట్టుకునేది. అద్వైత సిద్ధాంతం ఎవరు రాసిండ్రండి? ఆది శంకరాచార్యులు. ఆ తర్వాత అని రాస్తాం కాబట్టి ఆది శంకరాచార్యులు. ఓకేనండి? వారి తల్లి ఆలాంబ. శివాజీ తల్లి జీజియాబాయి. గాంధీ పుతిలిబాయి. ఓకేనండి? ప్రకృతి ఒక ప్రకృతి ఉందండి, వికృతి ఉంది. చూద్దాం. కుల్య అంటే కాలువ అండి. ఓకేనా? ఇంకా గ్రామర్ పాయింట్ ఏముందండి? ఉత్వ సంధి. ఉత్తున ఖర్చుపరమైతే సంధి తప్పక జరుగుతుందండి. ఓకేనండి? ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పకుండా జరుగుతుంది. ఓకేనండి? ఉకారం ఉత్తు అంటే అచ్చులు ఏముంటాయండి? ఆ నుంచి అవ్వ వరకు ఉండేటి అన్నీ కూడా అచ్చులేనండి. ఓకేనండి? నెక్స్ట్ మీనింగ్స్ అండి. సొక్కం అంటే ఏంది? మంచి, నిజాయితీ అన్నట్టు. ఉసికే ఇసుక. భయాన ముందుగానే డబ్బులు ఇవ్వడం. దురస్తు బాగు చేయు. ఓకేనండి? దురస్తు అంటే దుమ్ము పట్టింది మంచిగా చేసియు అని. చెండు బంతి అండి. చెండు అంటే బంతి. అగడు పట్టినట్టు తింటారని అంటారు కదండి, అట్లా అంటే అత్యాశ. సైసు ఎందుకు వెళ్తావు? ఉండు. సైసు అంటే ఉండు. ఓకేనండి? కపాయం అంటే పొదుపు అండి. ఓకేనండి? కాపాయం అని అంటే కాపాడుకోవడం, పొదుపు చేయడం అని అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా? సైజు ఉండు. ఇప్పుడు ఉండు. సైజు అంటే ఉండు. ఓకేనండి? కపాయం అంటే పొదుపు.